వస్తే ఏది ఏమైనా కూడా గతంలో చూసినట్టయితే మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్కి దమ్ము లేదు, ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు అనే అంశం ఉండే. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి, మరి ఈ జిహెచ్ఎంసి అధికారులైనా ఈ విధంగా షట్టర్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది. ఈ షట్టర్కి ఎక్స్టెన్షన్గా ఇంకో రూమ్ ఏర్పాటు చేసి టర్నింగ్ పాయింట్ మీద చూడండి, ఇది టర్నింగ్ పాయింట్. ఈ విధంగా అక్రమ కబ్జా చేసి రూమ్లు ఏర్పాటు చేసి మరి రాజ్యంగా అంటే ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ షట్టర్లకు సంబంధించిన వ్యక్తులు కూడా కిరాయిస్తున్నారు. అయినా వీళ్ళని ఇంత ఇబ్బంది పెడుతూ ఎక్స్ట్రా షట్టర్ వేసి మరి వీళ్ళ దగ్గర రెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర రెంట్ మళ్ళీ ఇంకొక రూమ్ బయటకు వేసి, అంటే ప్రభుత్వానికి రూల్స్ విరుద్ధంగా ఈ విధంగా కబ్జా చేసి మరి ఎక్స్టెన్షన్ చేసి నడిపిస్తున్నారంటే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నది ఎవరు అనేది క్లియర్గా చూడండి. అంటే దీనికి కారణం ఎవరంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయ సహకారాలే. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెలకు వచ్చి ఈ హోటల్ దగ్గర కమిషన్ల బేసిక్స్ రూపంలో తీసుకొని వెళ్తున్నారు కాబట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ విధంగా అంటే మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ నుంచి దీనిపైన మరి ఎన్నోసార్లు వార్తలు వేసినా కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా నూతనంగా వచ్చిన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు తక్షణమే చర్య తీసుకొని ఇలాంటి అక్రమ నిర్మాణాలపై మరి దృష్టి పెట్టగలరని మనవి.